శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. కథ యుగంధర్ 15వ భాగం. రచన ప్రసాద్ గారు. ఆ రుద్రభూమిలో స్వైర విహారం చేస్తున్న పిచ్చివాడి కాలికి ఏదో మెత్తగా తగిలింది. పిచ్చివాడు కిందికి వంగి చూశాడు. అదొక మానవ కళేబరపు కాలు. తల శరీరం భస్మమైపోయి చితి మీద రూపుమారి ఉన్నాయి. పిచ్చివాడు అమ్మయ్యో అంటూ అయ్యయ్యో అంటూ కిందికి వంగి కూర్చొని ఆ కాలు తల తొడ మీద పెట్టుకొని, ఓ సుందరమైన పాదమా, నీవు బతికి ఉన్న శరీరంలో భాగంగా ఉన్నప్పుడు ఏ మహానుభావుడి ఆత్మను మోసిన దానవు కదా, అయ్యో నీ కర్మ ఇలా కాలిందే అంటూ ఆ కాలిని ఒకటే పనిగా నిమిరి పిసకసాగాడు. సుల్తానా సహేబా తన కాలు పిచ్చివాడి కబంధ హస్తాలలో నానా బాధలు అనుభవిస్తున్నా కదిలితే ఏం చేస్తాడో అనే భయంతో బలవంతంగా జీవోత్సవంలా మారిపోయి భారంగా ఊపిరి పీల్చసాగాడు. ఓ నా ముద్దులొలుకు కాలా, తెల్లవారితే నిన్ను ఏ నక్కలో ఏ గ్రద్దలో పిక్కుపోతాయి. నీకలాంటి దుర న్యాయాన్ని నా బొందిలో ఊపిరి ఉన్నంత వరకు జరగనివ్వను. ఓహో, నీ శరీరం కూడా సరిగ్గా కాలినట్టు లేదు అంటూ కాలిని దూరంగా విసిరికొట్టి లేచి నుంచున్నాడు పిచ్చివాడు. ఓ సగం కాలిన శవమిది, చచ్చిపోయిన కట్టె ఇది, కాలటానికి డబ్బు లేక సగం కాలి ఊరుకుంది. అనాథ ప్రేత సంస్కారం, కోటి యజ్ఞ ఫలాఫలం అంటూ పిచ్చివాడు ప్రక్కన కాలుతున్న కట్టెలను రెండింటిని తీసుకొని వచ్చి తన దక్షిణ హస్తంతో వాటిని పైకి ఎత్తి, కాలుచున్న కట్టెలారా, మండుచున్న మంటలారా, సగం కాలి కాలనున్న శవమిది చూడండి, భగ 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 దహించండి, ముక్తి ప్రసాదించండి అంటూ పిచ్చివాడు తన దక్షిణ హస్తంలోని కాలుతున్న కాష్టాలను శవాకారంగా సుల్తాన్ వారి పాదాలకు, రహీం పాదాలకు చేరువుగా చేర్చాడు. ఆ వేడికి తట్టుకోలేక వారు తమ కాళ్లను కొద్దిగా గింజుకోసాగారు. అది గమనించిన పిచ్చివాడు హుషారుగా ఈల వేశాడు. ఆ ఈలకు భయపడి సుల్తాన్, రహీములు చెంగున లేచి నుంచున్నారు. చచ్చిపోయినవాడు భూతమయ్యాడు. పుచ్చిపోయిన కట్టె లేచి నుంచుంది. అహహహ, ఓ భూత ప్రేత పిశాసిని బాంధవా, టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యాపారంగత, నేనొక బ్రహ్మాండమైన భూత వైద్యుని, నాతో కుస్తీకొస్తావా, నాకే గస్తీ కాస్తావా, ఎవరనుకున్నావు నన్ను, ఏరేస్తా నీ ఎముకల్ని అంటూ తన చేతిలోని దుక్కుటెముకతో సుల్తాన్ వారిని, రహీమును చేదుకోవటం మొదలుపెట్టాడు. అరే, అల్లా అల్లా అంటూ అరుస్తూ ఇద్దరు వెనుతిరిగి చూడకుండా పలాయన మంత్రం చిత్తగించారు. పిచ్చివాడు పెద్ద పెద్ద అంగలతో వారిని వెంబడిస్తూ శ్మశానం అవతలి దాకా సాగనంపి వచ్చాడు. ఆనాడు ఢిల్లీ నగరం మనోహరంగా అలంకరించబడింది. ఇంటింటా ఆనందపు వెళ్ళి విరుస్తుంది. తన జన్మదినం కావటం వల్ల ఘుయుజ్జుద్దీన్ తుగ్లక్ సుల్తాన్ ఆనాడు ఓ పెద్ద సభ చేసి తన సరదార్లను, సేనాధికారులను తగు విధంగా సన్మానించాడు. ఆనాడు ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ సెలవు ప్రసాదించి ఉద్యోగులందరికీ ఓ నెల జీతం ఉచితంగా ఇచ్చాడు. ప్రభువు పేరు చెప్పుకొని ఆనాడు ఢిల్లీలోని ప్రతి ఉద్యోగి భార్యాబిడ్డలతో ఆనంద కోలాహలంలో మునిగి తేలుతున్నారు. ఏ మూల చూచినా విందులతోనూ వినోదాలతోనూ నేత్రానందంగా ఉంది. ఇక సైనికాధికారులు సంగతి చెప్పనే అక్కర్లేదు. విపరీతంగా తప్పత్రాగి జారకామినులను 10 మందిని తమ మధ్య పడేసుకుని కేరింతలు కొడుతున్నారు. త్రాగుడు మైకంలో ప్రపంచాన్ని మర్చిపోయారు వారు. ఘానా పీనా బజానాలతో నిండిపోయింది ఢిల్లీ నగరం. ఆనాటి సాయంకాలం తన ముఖ్యులైన వజీర్లకు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వదలుచుకున్నాడు సుల్తాన్. సుల్తానా వారి పరిభాషలో ప్రత్యేక దర్శనానికి ప్రత్యేకమైన అర్థం ఉంది. ఆ రోజున
సుల్తానా వారు ఓ విందు చేస్తారు. అది సాధారణమైన విందు కావచ్చు. ఆ విందుకు ప్రత్యేక ఆహ్వానితులు ఉంటారు. ఆహ్వానితులంతా విధిగా ధనవంతులైన వారు మాత్రమే ఉంటారు. వారు విందు సందర్భంలో సుల్తాన్ వారిని ప్రత్యేకంగా దర్శిస్తారు. అలా దర్శించినప్పుడు సుల్తానా వారికి ప్రత్యేకమైన అపురూపమైన కానుకలను అందిస్తారు. వాటి విలువ లకారానికి అటు ఇటుగా ఉంటుంది. అలా అనేక వ్యక్తులు అనేక లకారాలను సుల్తాన్ వారికి ప్రత్యేకంగా సమర్పించి ప్రత్యేక దర్శనాన్ని చేసుకొని వారున్న విందు సత్కారాలను పరిగ్రహించి ఇంటికి తిరిగి వెళ్తుంటారు. ఇది ప్రత్యేక దర్శనం యొక్క ప్రత్యేక లక్షణం. ప్రతి ప్రత్యేక దర్శనానికి 25 లక్షల వరహాలన్న లాభం ఉంటుంది సుల్తాన్ వారికి. సుల్తాన్ వారి పరిపూర్ణ కటాక్షాన్ని యాచించే సరదారులకు ఇదో సదావకాశం. ఒకణ్ణి మించి మరొకడు సుల్తానా వారిని సంతోషపెట్టడం కోసమని పోటీలు పడుతుంటారు. ద్రవ్య సమర్పణ రూపంలో సుల్తానా వారికి ఈ విషయం తెలిసినా తెలియనట్లుగానే నటిస్తూ తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంటాడు. ఆయన లక్ష్యం ధనార్జన. ఆనాడు సంధ్యా సమయంలో సుల్తానా వారు తమ రామంలో ప్రత్యేకంగా కొలువు తీర్చాడు. సరదారులంతా ఒక్కొక్కరే బంగారు పళ్ళాలలో మొహరీలు పోసి వాటిని రంగురంగుల చీనాంబరాలతో కప్పి సుల్తానా వారి పాదాల మ్రోల నుంచి వంగి వంగి సలాములు చేస్తూ వెనుకకు జరుగుతూ వెళ్ళి తమ ఆసనాలను అధిష్ఠిస్తున్నారు. తన పాదాల కడ క్షణానికి పెరిగిపోతున్న ధనరాశిని చూసి లోలోన మురిసిపోతున్నాడు సుల్తానా. వజీర్లు, సర్దార్లు, మీరు చేసిన ఈ సన్మానానికి మేము చాలా సంతోషిస్తున్నాం. మీకందరికీ అల్లా కృప పరిపూర్ణంగా కలగాలని మీ ధన్య సంపదలతో ఇంకా ధన సంపదలతో ఇంకా అభివృద్ధి కలిగి మా పాదపూజ చేయటానికి, నజరానాలు అర్పించటానికి మీరు ఇంకా కలవాళ్ళు కావాలని ఆశీర్వదిస్తున్నాం అన్నాడు సుల్తాన్. వజీర్లంతా కరతాళ ధ్వనులు చేశారు. లోన సుల్తాన్ వారి ఆశీర్వాదంలో ఉన్న అంతర్యానికి విస్తుపోతూనే సుల్తాన్ వారి దయ ఉండాలి కానీ ధనమంతా వారిదే అన్నాడో వజీర్. ఆ మాటకొస్తే మా ఆస్తిపాస్తులన్నీ వారివే అన్నాడు మరో వజీర్. వారి మాటలకు సుల్తాన్ సంతోషించాడు. అది చూసి మరో వజీర్ అందుకున్నాడు తానెందుకు తక్కువ తినాలని. ఆ మాటకొస్తే మా ప్రాణాలు వారివి, మా దేహాలు వారివి, మా బిడ్డలు వారి బిడ్డలు, మా భార్యలు థు అన్నాడు సుల్తాన్. వాచాలత్వంలో తాను నోరు జారిన విషయాన్ని గ్రహించి నాలుక కరుచుకున్నాడు ఆ వజీర్. అంతలో షాజదా అలుఫ్ ఖానుడు ప్రవేశించాడు. అతడు పాదుషా వారికి నజరానాలేమి వెంట తీసుకొని రాలేదు. ఆ విషయం గ్రహించిన సుల్తానా వారు లోన మండిపడసాగారు. కొడుకైతేనే ప్రత్యేక దర్శనానికి వచ్చేటప్పుడు యువరాజు తన హోదాకు తగిన నజ్రానా తీసుకొని రావాలి. ఈరోజు యువరాజు ఆచారాన్ని మన్నించక రిక్త హస్తాలతో వస్తే రేపటి నుంచి ప్రతివాడు అలానే వస్తాడు. అప్పుడు ప్రత్యేక దర్శనంలో ప్రయోజనమే పోతుంది. మందిరంలో ప్రవేశించిన షహజాదా సుల్తాన్ వారికి వంగి వంగి సలాం చేసి తన అంగారక్కలో నుండి ఒక పచ్చల పతకాన్ని తీసి సుల్తాన్ వారి పాదాల ముందు పెట్టాడు. అతని అంగారక నుండి వెలువడిన వెంటనే ఆ పచ్చల పతకం దేదీప్యమానంగా జగజ్జగీయమానంగా ప్రకాశించి ఆరాను మందిరాన్నే పట్టపగలుగా మార్చివేసేంతగా వెలుగొందసాగింది. దాన్ని చూసిన వెంటనే సుల్తాన్ వారికి ఎనలేని సంతోషం వేసింది. అతని కనులు మిరుమిట్లు గొలుపసాగాయి. కొద్ది కాలంలో బైర్లు కమ్మినంత పనయింది. షహజాదా అల్లా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆ పతకాన్ని మాకు బహుమతిగా నేనే సమర్పించుకుంటున్నాను. అంత అమూల్యమైన పతకాన్ని కొడుకైన తండ్రికి
నజరానాగా ఇస్తాడని నమ్మలేకపోయాడు సుల్తాన్. జీ, తమరి కొరకే దీన్ని భద్రం చేశాను. తమ జన్మదినోత్సవ సందర్భంలో దీన్ని తమకి అర్పించాలని ఎన్నాళ్ల నుండో ఉబలాటపడ్డాను. ఇప్పటికి నా కోరిక తీరింది. బహుత్ అచ్చా బేటా, నీకు ఈ వజ్రాల పథకం ఎక్కడ లభ్యమైందా అని ఆశ్చర్యపడుతున్నాను. అది మన ప్రతాపరుద్ర మహారాజు కిరీటాన్ని అలంకరించిన పథకం. ఆ ఆంధ్ర కిరీట వజ్ర పతాకాన్ని తమ పాదాల దగ్గర ఉంచి ఆంధ్రదేశం మీద మీ సామ్రాజ్యాధిపత్యాన్ని ఈ సంతోష సమయంలో స్థాపిస్తున్నాను అన్నాడు షహజాదా సగర్వంగా. సుల్తాన్ వారికి బ్రహ్మానందం అయ్యింది. ఆ వజ్రాల పథకాన్ని చేతిలోకి తీసుకుని పరిశీలిస్తూ, బహుత్ అచ్చా బేటా, బహుత్ అచ్చా. మా జన్మలో ఇలాంటి పథకాన్ని చూచింది లేదు. ఇలాంటి విలువైన ఆభరణాలను ఉపయోగించే ఆ తెలుగుదేశపు రాజు విపరీతమైన ధనవంతుడై కోటికి పడగలెత్తినవాడై ఉంటాడు అన్నాడు. ఆ మాట నిశ్చయం సర్దార్. ఓరుగల్లులో ఉన్న వెండి బంగారాలు వజ్ర వైఢూర్యాలు అనంతం అని మన చారులు చెబుతుంటారు అన్నాడు షహజాదా. అచ్చా, ఓరుగల్లు మీదికి వెళ్ళిన మన కుస్రు లల్లూలు ఏమైనారో తెలిసిందా? నీవు రాజును మాత్రం పట్టుకుని వచ్చి వేశావు. జీ, కుస్రు యుద్ధంలో చనిపోయాడని వార్త వచ్చింది. యా ఖుదా, ఎంత పని జరిగింది? అరే బేటా, కుస్రు మమ్మల్ని విడిచి వెళ్ళావు. అల్లా అప్పుడే నిన్ను పిలిచాడా? బేటా బేటా, మీ అమ్మకి మా చెల్లెల్కి నేనేం చెప్పేది బేటా అంటూ సుల్తాన్ వారు కన్నీళ్లు పెట్టసాగాడు. సుల్తాన్జీ, విచారించకండి. విధి ఎవ్వదురు తిరిగింది. లల్లూ ఖాన్ దేవగిరిలో తలదాచుకొని తిరిగి ఓరుగల్లు మీద దండెత్తాలని చూస్తున్నాడు. వాడు వట్టి సుంఠ, రాజాలేని రాజ్యాన్ని జయించటం చేతకాని మూర్ఖుడు. వాడికి శిరచ్ఛేదం చేయించు. సుల్తాన్ వారు కరుణించాలి అన్నాడు షహజాదా. అంతలో దవ్వారికుడు ప్రవేశించి సుల్తాన్ వారికి సింహళం నుండి రత్నాల వర్తకులు ప్రభువులకు నజరానాలు తీసుకుని వచ్చి దర్శనం ఆపేక్షిస్తున్నారని మనవి చేశాడు. రత్నాల వర్తకులు నజరానాలు తెచ్చారని వినగానే సుల్తాన్ వారి దుఃఖము కోపము జములన కరిగిపోసాగాయి. అవశ్యం ప్రవేశపెట్టు అన్నాడు సుల్తాన్. దవ్వారికుడు వెంటనే నిష్క్రమించి సుల్తాన్ వారి ఆజ్ఞ మేరకు రత్న వర్తకులను ప్రవేశపెట్టాడు. సమున్నతాసనాన్ని అధిష్ఠించిన సుల్తాన్ వారిని అల్లంత దూరాన్నుండే చూసిన సింహళ వర్తకులు వంగి వంగి సలాములు చేస్తూ పరిచారకులు నజరానాలను మోసుకొని అనుసరింపగా సుల్తాన్ వారి సముఖానికి చేరారు. వర్తక బృందంలో పెద్ద సిట్టి స్వయంగా ఓ బంగారు బద్దెలతో అల్లిన బుట్టను తన 2 చేతులలోనూ మోసుకొని వచ్చి సుల్తాన్ వారి పాద పద్మముల దగ్గర ఉంచి మోకాళ్ళ మీద కూర్చుని సలాములు ఆచరించాడు. వర్తకులు మా దర్శనానికి నజరానాలు కొని తెచ్చిన మిమ్మల్ని, మీ ఐశ్వర్యాన్ని అల్లా వృద్ధి చేస్తాడు అన్నాడు సుల్తాన్. దేవరవారి కటాక్ష వాక్కులలోని ప్రతి అక్షరం నిజం కావాలని కోరుకుంటున్నాం అన్నాడు పెద్ద శెట్టి. అచ్చా అచ్చా, మీరు చాలా గడుసు వాళ్ళలా ఉన్నారు. గడుసు వాళ్ళంటే మాకు చాలా సంతోషం. అచ్చా వర్తకులు, మీది ఏ దేశం? సింహళం ప్రభు. తమ కీర్తి చండబానుడి కిరణాలలాగా అతి వేగంతో మా సింహళ ద్వీపం దాకా వ్యాపించటం వల్ల భూతల స్వర్గమైన ఢిల్లీకి అధిపతులకు ఏలిన వారి దర్శనానికి వ్యాపారరీత్యా వచ్చాం. వర్తకుల సమాధానం చూసి వర్తకులను గడుసువాళ్లగా పరిగణించటంలో తానేమీ పొరపాటు పడలేదనుకున్నాడు సుల్తాన్. అచ్చా వర్తకులు, మాతో దోస్తీ ఉంటే మీ వర్తకానికి ఏ కొరత ఉండదు. ఏవి మీ నజరానాలను ఒక్కసారి చూపించి మా కళ్ళకి ఖుషీ చేయండి అన్నాడు సుల్తాన్. పెద్ద శెట్టి వెంటనే సుల్తాన్ వారి పాదాల దగ్గరి తాను ఉంచిన బంగారు బుట్టను తన చేతిలోనికి తీసుకుని ఒకసారి తన 2 కనులకు దాన్నద్దుకొని ఆ మూత తీశాడు. మరుక్షణంలో అక్కడి వారి కళ్ళు మిరమిట్లు కొలిపాయి. కోటి సూర్య ప్రభాభ సమానమైన శిరోమణితో ఒక మహత్తరమైన పన్నాగ రాజం అందులో ఉంది. దాని మీద
ప్రతి పులుసు వివిధ వర్ణ సముచ్చయమైన బహురత్న కాంతిని వెదజల్లుతుంది. సప్తవర్ణాలు వాని నుండి వెలువడి చూపరులు కళ్ళలోనికి చురుకున చొచ్చుకుని పోతున్నాయి. విశ్రాంతి మందిరాంతర్భాగములతో సహా పట్టపగలులా మారిపోతున్నాయి. ఆ అపూర్వాన్ని చూసిన సభాసదులు నోటబాట లేక తెరచిన నోరు మూతపడక అలానే చూస్తుండిపోయారు. సుల్తాన్ సాహెబా, ఇది ఒక అపూర్వమైన సర్పాకృతి. మేలిమైన నల్ల చలువ రాతితో మలచబడి అపూర్వమైన వజ్ర వైఢూర్యాలు తాపటం చేయడంతో ఆదిశేషుణ్ణి లజ్జితుణ్ణి చేస్తుంది ఈ సర్పాకృతి. దీని శిరోమణి చండకిరణుని వెక్కిరిస్తుంది. నానా వర్ణ కిరణాలను వెదజల్లే అమూల్యాకృతి అద్వితీయమైంది అంటూ విన్నవించాడు వర్తక శ్రేష్ఠుడు. ఆ అపూర్వ శిల్పాన్ని చూస్తూ మైమర్చిపోయాడు సుల్తాన్. నిజానికి తన యావద్వైభవము ఒక ఎత్తు, ఆ శిల్పం ఒక ఎత్తు అని నిర్ణయించుకున్నాడు. వర్తకులు, ఈ బహుమానం మమ్మల్ని చాలా ఆనందపరిచింది. మా సంతోషాన్ని వెలువరించడానికి భాషలో మాటలు కొరతగా తోస్తున్నాయి. మీ మిగిలిన నజరానాలు కూడా చూపండి అన్నాడు సుల్తాన్. అలాగే ప్రభువుల సంతోషమే మా సంతోషం. ఇదిగో, ఇది పచ్చల పానపాత్ర. ఇది ఒకటే పచ్చలో అనేక వజ్ర వైఢూర్యాలను తాపటం చేసి తయారు చేయబడింది. ప్రభువారి దివ్య హస్తంతో దీని విలువ ద్విగుణీకృతమవుతుంది అంటూ పచ్చల పానపాత్రను ప్రభువు చేతికి అందించాడు వర్తకుడు. వహ్వా, మహా అద్భుతంగా ఉంది. మా మనసు నెరిగి ఇచ్చిన మహత్తరమైన కానుక. వర్తకులు ఇంకేమీ తీసుకొచ్చారు? ప్రభు, ఇది మయూరాకృతి శిఖ విప్పిన వన మయూరిలోని వివిధ ప్రకృతి సహజ వరాలను నవరత్న ఖచ్చితమైన ఈ మయూరాకృతి వెదజల్లుతుంది. ఏ రత్నం ఏ సహజ కాంతులను వెదజల్లుతుందో గ్రహించి ఆయా రత్నాలను ఆయా స్థానాలలో పొదిగి విధాత చేతి చలువనే వెక్కిరించాడు శిల్పి ఈ అపూర్వ కళాఖండాన్ని నిర్మించటంలో అంటూ ఒక మయూరాకృతిని అందించాడు సుల్తాన్ వారికి పెద్ద శెట్టి. సుల్తానుకు పరమానందం అయ్యింది. సౌదాగర్ భాయ్, మీరు తెచ్చిన నజరానాలకు ఏ విధమైన కృతజ్ఞత తెలుపవలేనో అర్థం కాకుండా ఉంది. ఈ అమూల్య శిల్పాలను నజరానాగా స్వీకరించటం మా మర్యాదకు భంగంగా భావిస్తున్నాం. వీటి విలువ చెప్పి ధనం గ్రహించండి అన్నాడు సుల్తాన్. హుందాతనానికి దర్జాకు లోటు రాకుండా ప్రభువులు మాపైన చిన్న మనసు చేసినట్లున్నారు. వీటిని మేము తమ జన్మదినోత్సవ సందర్భంలో కానుకగా ఇచ్చాం, కానీ ధనాపేక్షతో కాదు అన్నాడు పెద్దశెట్టి. ప్రభువులు మమ్మల్ని మన్నించి మా నజరానాలను స్వీకరించాలి, కానీ వీటి విలువ చెప్పండి. ఆ ధనాన్ని మా ఖజానా నుండి ఇప్పిస్తాం. ప్రభు, ఇవి బహుమానాలు, వీటికి విలువ ఏమిటి? మీరు కొనవలసినవి ఇంకా ఇంతకు మించిన వస్తువులు అనేకం ఉన్నాయి. వాటిని క్రయానికి పుచ్చుకోండి ప్రభు అన్నాడు పెద్దశెట్టి. పెద్దశెట్టి మాటలకు సుల్తాన్ విస్తుపోయాడు. ఇవే అనుకుంటే వీటిని తలదన్నే వస్తువులా? వాటి విలువ ఎంత ఉంటుందో ఏమో, అయినా వాటి అన్నింటినీ తన అంతఃపురానికి చేర్చించాల్సిందే అనుకున్నాడు. చూడండి బాయిషాబ్, వాటినన్నింటినీ తీసుకొని వచ్చారా అన్నాడు సుల్తాన్. లేదు సుల్తాన్ సాహెబా, మా సరుకు 7 ఓడలకు నిండుగా ఉంది. వాటిని కదిలించడం అంత సులభం సాధ్యమైన విషయం కాదు. ఏలిన వారే మమ్మల్ని మన్నించి మా ఓడలపై కాలుంచి వాటిని ధన్యం చేసి తమకు కావలసిన వస్తువులు స్వీకరించాలని ప్రార్థిస్తున్నాం అన్నారు వర్తకులు. 7 ఓడల సరుకా? ఆశ్చర్యపోయాడు సుల్తాన్. అవును ప్రభు, ఒక దానిని మించిన శిల్పం మరొకటి. అచ్చా, తప్పకుండా వస్తాం. వజీర్లు ఏమంటారు అన్నాడు సుల్తాన్ వజీర్ల వంక తిరిగి. అవశ్యం వెళ్ళాల్సిందే సర్కార్ అన్నారు ముక్తకంఠంతో. అచ్చా, వర్తకులు, మీ మిగిలిన సరుకులు కొనుగోలు చేయటానికి ఇప్పుడే బయలుదేరి వస్తాం, కానీ
ముందు ఈ సర్పాకారానికి ఖరీదు కట్టి చెప్పండి అన్నాడు సుల్తాన్. ప్రభువులు మన్నించాలి, మా సరుకులకు మహాప్రభువుల ముందే మేమే వెలకట్టడం వ్యాపార లక్షణం కాదు. అయితే వీటి వెల మాకు తెలియదే. మాకు తోచిన వెల ఇచ్చి మిమ్మల్ని అన్యాయం చేయటం ఢిల్లీ సుల్తానుకు కూడా మర్యాద కాదు. వీటి ధరలు మీరే నిర్ణయించండి ప్రభు, అది మేము చేయలేమని మనవి చేస్తున్నాం. మీకు వాటి ధర తెలియకపోతే తెలిసిన వారిని రప్పించి విలువ కట్టించండి, వారి ధరలు నిశ్చయమని ఎలా మీకు నమ్మకం అన్నాడు సుల్తాన్. అది వారు కట్టే లెక్కను బట్టి ఇట్టే గ్రహించగలం. అయితే బహుత్ అచ్చా వజీర్లు, మీలో ఎవరన్నా ఈ వస్తువులకు లెక్క కట్టగలరేమో చూడండి అన్నాడు సుల్తాన్. వజీర్లంతా ముఖాలు చూసుకోసాగారు. నేను అని ముందుకు వచ్చిన వజీరు ఒకడూ లేడు. ఏం వజీర్లు ఏమంటారు? ఆలం పనాహ్, మా జన్మలో ఇలాంటి అద్భుతాలు చెవితో వింది లేదు, కంటితో చూసింది లేదు. వీటికి ధర కట్టడం మాకీ చేత కాదు అన్నారు. సుల్తాన్ వారికి వాటికి ధర కట్టడం ఒక సమస్య అయింది. తాను కానీ తన వజీర్లు కానీ అంతకుముందు అలాంటి అద్భుతాలు చూసింది లేదు. మరి ఎలా? అయితే వర్తకులు మీరు వీటిని ఇది వరకు ఎవరికి విక్రయిస్తూ ఉండేవారు? అప్పుడు వాటి ధర ఎలా నిర్ణయించేవారు అని ప్రశ్నించాడు. సుల్తాన్ సాహెబా, మాకు సముద్రాంతర వర్తకం ఉంది. జావా, సుమిత్ర దేశాల ప్రభువులు రత్నాలకు వెలకట్టడంలో స్వయంగా గొప్పవారు. భారతదేశంలో ప్రతాపరుద్ర చక్రవర్తి వారికి రత్నాల విలువ బాగా తెలుసు. మా సరుకులను అనేక పర్యాయాలు వారికి విక్రయించాను. ప్రతాపరుద్ర చక్రవర్తి పేరు చెప్పగానే సుల్తాన్ వారు షాజదా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే వర్తకులు, మీరు ఈ మాట ప్రతాపరుద్రరాజు దగ్గరికి పోలేదా అన్నాడు సుల్తాను. లేదు ప్రభు, ఆ మహారాజు అస్వస్థుడిగా ఉండటం వల్ల 6 నెలల కాలం నుంచి ఎవ్వరికీ దర్శనం ఇవ్వటం లేదని, వారి కుమారుడైన పసిబాలుణ్ణి రాజును చేసి యుగంధరులు వారే పరిపాలన చేస్తున్నారని, కొద్ది కాలం కింద యుగంధరుల వారు కూడా మసూచి జాడ్యంతో మరణించటం వల్ల వారి తమ్ముడు జనార్దన మంత్రి గారే సర్వాధికారిగా ఉన్నారని తెలుస్తుంది. అందువల్ల మేము ఊరుగంటికి వెళ్లకుండానే మా సరుకు వెల చేయువారు ఒక్క సుల్తాన్ వారేనని నిర్ణయించుకొని నేరుగా తమ దర్శనార్థం వచ్చాం అన్నాడు పెద్దిశెట్టి. ఆయన మాటలు విన్న సుల్తాన్కు ఆశ్చర్యం వేసింది. ప్రతాపరుద్ర చక్రవర్తి తమ వద్ద బందీగా ఉండగా ఓరుగల్లులోనే ఉన్నట్లు వర్తకులు చెబుతున్నారేమా అని ఆశ్చర్యపడ్డాడు సుల్తాన్. వెంటనే తన ప్రక్క ఉన్న షాజదాను పిలిచి, ఏమిటి వర్తకులు ఇలా చెప్తారు అని అడిగాడు. షాజదా పని ఇరకాటాన పడ్డట్లయింది. తాను పట్టుకొచ్చింది చాకిలివాడిని అనే సత్యం బయటపడిపోతుందేమోనని భయపడసాగాడు. అయినా సమయస్ఫూర్తి కలవాడు కావటం వల్ల సమర్థించుకున్నాడు. జహాపన, అది మంత్రి జనార్దనుడి ఎత్తు. రాజు బందీ అయ్యాడంటే రాజ్యం అల్లకల్లోలం అవుతుందని ఈ విధమైన ఎత్తు ఎత్తాడు ప్రభువుగారు అస్వస్థుడంటూ. అచ్చా, అయితే మన దగ్గర బందీగా ఉన్న ప్రతాపరుద్ర మహారాజును పిలుచుకొని వచ్చి వెలలు వేయిద్దాం అన్నాడు సుల్తాన్. షహజాదా గొంతులు వెలక్కాయబడ్డట్టయింది. చాకలివాడు వజ్రవైడూర్యాలకు విలువ కట్టగలడా? కానీ సుల్తాన్ వారి తీరు చూస్తే రాజును పిలిపించకుండా ఊరుకునేటట్లు లేడు. ఇక ఎలాగూ కానున్నది కాక మానదని, ఏ క్షణాన తన గుట్టు రట్టయితే ఆ క్షణాన సుల్తాన్ని తెగటార్చి మరుక్షణంలో సుల్తాన్ పదవి అధిష్ఠించవచ్చని నిర్ణయించుకొని, అలాగే జహాపనా అన్నాడు షాజదా. కొద్ది క్షణాలలోనే సుల్తాన్ వారి ఆజ్ఞ మేరకు ప్రతాపరుద్ర చక్రవర్తి ప్రవేశపెట్టాడు ఆరామ మందిరంలోకి ప్రవేశించిన మహారాజును సుల్తాన్ దారు సాదరంగా గౌరవించి ఆయన 2 చేతులను ఆప్యాయంగా తన చేతులలోకి స్వీకరించి తోడ్కని వచ్చి తన ప్రక్కనున్న ఆసనం మీద ఆసీనుణ్ణి చేశాడు. ప్రతాపరుద్ర మహారాజు ఒక్కసారి ఆ మందిరాన్ని పరిశీలించాడు. ఎదురుగా
ఉన్న తన వర్తకులను వారు కొని తెచ్చిన తన స్వంత అంతఃపురంలోని వస్తు సామాగ్రిని చూసి తనకు విమోచన దినం వచ్చినట్లు గుర్తించి సంతసించాడు. తమ ఎదుట మహమ్మదీయ వజీర్ దుస్తుల్లో సాక్షాత్కరించిన తమ మహారాజును చూసి వర్తకులు కూడా లోలోన విపరీతంగా సంతోషించారు. సర్వం సన్నద్ధమయ్యింది. వ్యూహ్య రచన పూర్తి అయింది. వల పన్నటం ముగిసింది. ఎర్ర చల్లటం కూడా జరిగింది. పక్షులు మెల్లమెల్లగా దగ్గరికి వస్తున్నాయి. సమయం చూసి ఉచ్చు బిగించటమే తరువాత అనుకున్నారు వర్తకులు. సుల్తాన్ వారు ప్రతాపరుద్ర చక్రవర్తి వంక సాదరంగా చూస్తూ, సౌదాగర్ భాయ్, మీరు సింహళా వర్తకులు తమ తమ వస్తువులు మనకు విక్రయించాలని తీసుకొని వచ్చారు. వీటికి విలువ కట్టించటానికని మిమ్మల్ని పిలిపించాను అని వర్తకుల వంక తిరిగి, వర్తకులు, మీరు మా స్నేహితులు. వజ్ర వైఢూర్యాలు వెలకట్టడంలో వీరు సాటిలేని మేటి. వజ్ర వ్యాపారంలో అనేక పర్యాయాలు ప్రపంచయాత్ర చేసి వచ్చారు. వీరు వెలకడితే మీకేం అభ్యంతరం లేదుగా అన్నాడు. వర్తకులు క్రొత్తగా వచ్చిన సౌదాగర్ వంక తేరపార చూశారు. అహో, ఏమి మా భాగ్యం! వేషం మారినా వ్యక్తి మారలేదు. సాక్షాత్ ప్రతాపరుద్ర మహారాజులు సాక్షాత్కరించారు. జయోస్తు విజయోస్తు. శ్రీమన్మహామండలాధీశ ఆంధ్ర సామ్రాజ్య రమాహృదయేశ కాకతీ వంశసారవార పూర్ణ శశాంక విజయోస్తు దిగ్విజయోస్తు అంటూ వర్తకులు సాష్టాంగ నమస్కారం గావించారు. వేషం మారినా మహారాజును గుర్తించగలిగారే ఈ వర్తకులని ఆశ్చర్యపడ్డాడు సుల్తాన్. వీణ్ణి చాకలివాడిగా గుర్తించనందుకు లోలోన సంతోషించాడు షాజదా ఆలుఖానుడు. అయితే మరో సమస్య ఎదుర్కొంది. వీడు అకార సాదృశ్యంలో ప్రతాపరుద్రుడు కానీ అతని మేధస్సు వీడికి ఎలా వస్తుంది? వీటికి వెలలు కట్టమంటే తన బండారం బయటపడుతుందేమోనని భయపడసాగాడు. ఏం వర్తకులు, మీరు వేసిన వెలలు ఆమోదించటానికి మీకేం అభ్యంతరం లేదుగా అంటూ ప్రశ్నించాడు సుల్తాన్. అక్కర్లేదు, రత్న వ్యాపారంలో ప్రతాపరుద్ర మహారాజు మాటకు తిరుగులేదు. శ్రీవారు ప్రతాపరుద్ర చక్రవర్తితో కలిసి మా నౌకలకు మేం చేయాలని ప్రార్థిస్తున్నాం అన్నాడు వర్తకులు. ఈ దోబీ చేత ఇక్కడే వెలలు కట్టించనందుకు షహజాదా సంతోషించాడు. అయితే ఆ దుర్ముహూర్తం దాటిపోలేదు. వెనుకకు జరిగింది అంతే. అందుకోసం ఎలాగైనా తన జాగ్రత్తలో తాను ఉండటం మంచిదని భావించాడు షహజాదా. అచ్చా వర్తకులు, పదండి, ఈ మందిరం కదిలి మీ ఓడకు వస్తుంది. పోదామా భాయ్ అన్నాడు సుల్తాన్ ప్రతాపరుద్ర చక్రవర్తి వంక తిరిగి. చక్రవర్తి వల్లే అంటూ లేచి నుంచున్నాడు. ఆ మందిరంలో ఉన్న అధికారులందరూ వెంటరాగా వర్తకులు దారి చూపగా సుల్తాన్ వారు ప్రతాపరుద్ర చక్రవర్తితో సహా యమునా నదిలో ఉన్న వర్తకుల సరుకుల ఓడ దగ్గరకు బయలుదేరారు. ప్రతాపరుద్ర చక్రవర్తి, భాయ్, కాస్త ధరలు చూసి వెయ్యండి, మీ మేలు జన్మలో మర్చిపోయేది లేదు అన్నాడు సుల్తాన్ తన ప్రక్కన ఉన్న ప్రతాపరుద్ర చక్రవర్తిని చూసి. యమునా నది ప్రశాంతంగా ప్రవహిస్తుంది. తీరాన ఉన్న పెద్ద పెద్ద ఓడలు, లంగర్లు దించుకొని విశ్రాంతి తీసుకుంటున్నాయి. క్రొవ్వొత్తి దీపాలతో జగజ్జగీయమానంగా ప్రకాశిస్తున్న ఆ నౌకలు నీటిలో తేలియాడే రమ్య హరమ్మల్లా ఉన్నాయి. ఆనాడు సుల్తాన్ వారి జన్మదినం కావటంతో ప్రభుత్వ నౌకలలోని ఉద్యోగస్తులంతా విందు భోజనాలు ఆరగిస్తూ తప్పతాగి తందనాలాడుతున్నారు. ఆ మాటకొస్తే ఢిల్లీ నగరం యావత్తు ఆ పండుగ సంబరాలతో ఇహాన్ని మర్చిపోయినట్లుంది. ఒకరి గోడు ఒకరికి పట్టటం లేదు. సాయం సంధ్య గడిచిపోతుంది. నలువైపులా నుండి చీకట్లు క్రమ్ముకు వస్తున్నాయి. జనసంచారం క్రమంగా పలచబడిపోతున్నది. ఆ సమయంలో యమునా నది పడవల రేవు దగ్గర పిచ్చివాడు కొలువు పెట్టాడు. పిచ్చివాడిలో ఏదో అజ్ఞాత శక్తి ఉంది.
అతడు ఎక్కడ చేరినా 10 మందికి తక్కువ కాకుండా పోగవుతారు. ఆనాడు అతడి చుట్టూ తప్పత్రాగి ఉన్న నదీ రక్షకులైన సిపాయిలు చేరి అతడి మాటలకు చేతలకు ఆనందిస్తూ వినోదిస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్, ఇదిగో ఇప్పుడే ఎత్తుకుపోతాన్, కలవాడు బంగారు కంచంలో తింటాడు, కల్మి లేనివాడు కాడికి వెళ్తాడు, గయుజ్జుద్దీన్ తుగ్లక్ని గయా కొట్టిస్తాన్, గోరీ కట్టించేసి గోడా కట్టిస్తాన్, ఢిల్లీ సుల్తాన్ పట్టుకుపోతాన్, ఇదిగో ఇప్పుడే ఎత్తుకుపోతాన్. అరే దివానా, సుల్తాన్ వారికి పట్టుకుంటానంటావు, ఎవరన్నా వింటే అన్నాడొక సిపాయి. వింటే నాకేం భయము అన్నాడు పిచ్చివాడు. అవునులే, నీకేం భయము, మహారాజ్ గారివి. అవును, నాకేం, మహారాజుని పేరు మోసిన దివానుని. దివానాను అనుకున్నారా ఏం వెర్రి వెంగప్పలారా అన్నాడు పిచ్చివాడు ఒక రాతి మీద ఠీవిగా కూర్చుంటూ. అవునవును, నకిలీ దివాను అన్నాడు. నకిలీ దివాను గుంపులో నుంచి ఒకడు. వెంటనే నకిలీ దివాను అంటూ నలుగురు గోల చేయటం ప్రారంభించారు. దివానాకు కోపం వచ్చింది. ఒరేయ్ అంటూ పొలికేక పెట్టాడు. నకిలీ నకిలీ అంటూ నన్ను వెక్కిరిస్తారా? నన్ను నకిలీ అన్నవాడు నకిలీ, వాడెబ్బ నకిలీ, వాడి జేజబ్బ నకిలీ. నాకు కోపం రానే రాదు. వచ్చిందా? నేనసలు మనిషిని కాదు. నేనే కన్ను తెరిస్తే మీ ప్రాణాలే నకిలీ. ఓ అంటే ఢమ్ రాని వెదవాయిల్లారా, పొట్ట కోస్తే అక్షరం లేని పోకిరి గాడిదల్లారా, నోటికి తాళం వేసుకోండి, నీటుగా తిరగండి. నోరు తెరిచారంటే పాచిక కంపు గుబాళిస్తుంది, చాచి కొట్టానంటే దవడ పళ్ళు రాల్తాయి అంటూ ఎదురుగా నిలబడ్డ సిపాయిల మీద ఒక చక్రాకార విహారం చేశాడు పిచ్చివాడు. వాడు పరిగెత్తే ఊపుకు భయపడి ఎవరికి వాళ్ళు వెనక్కి తగ్గి తప్పుకున్నారు. చూశారర్రా నా తేజోచక్రం, దీని దాటి వచ్చిన వాడు భస్మమైపోతాడు. నేనాడిన మాట తప్పితే నేనే భస్మమవుతా. ఓ ఢిల్లీ సుల్తాన్, నా కతిదివి రారా. ఢిల్లీ సుల్తానా, పట్టుకుపోతాను, హడ్డొచ్చిన వాణ్ణి హడల కొట్టేస్తాను, గజ్జుద్దీన్ తుగ్లక్ని పట్టి వేసేస్తాను, ఇదిగో ఇప్పుడే ఎత్తుకుపోతాన్. తన అభిమాన గేయాన్ని ఎత్తుకున్నాడు పిచ్చివాడు. అంతలో ఆ వైపుకు అతి స్వల్ప పరివారంతో అరుదించాడు సుల్తాన్ సింహళ వర్తకుల నౌకలలోని వస్తు సామాగ్రిని పరిశీలించటం కోసమని. ఆ సమయంలో పిచ్చివాడు పాడుతున్న పాట ఆలకించాడు సుల్తాన్. అతి పక్కనే ఉన్న ప్రతాపరుద్ర మహారాజు ఆ పాట విని ఉలిక్కిపడ్డాడు. ఆ కంఠం ఎంత మధురంగా ఆప్యాయంగా ఉంది. ఆ సుపరిచిత కంఠాన్ని విని దాదాపు 6 నెలలు దాటింది. నేడెంత సుదినం అనుకున్నాడు మహారాజు. ఆ పాట విన్న వర్తకులు పిచ్చివాడి వంక సుల్తాన్ వారి ఇంకా ఆశ్చర్యంగా చూడసాగారు. వర్తకుల ముఖ కవళికలలోని మార్పును గ్రహించి వర్తకులు, వీడు మా పాగల్ మహారాజ్, వీడంటే మాకు చాలా ఇష్టం. 3 నెలల నుంచి మమ్మల్ని బంధిస్తానంటూ అరుస్తున్నాడు. నేటికి 3 నెలలు పూర్తయింది. ఇప్పుడే బంధిస్తానంటున్నాడు నన్ను మా పాగల్ భయ్య అన్నాడు సుల్తాన్. ఈ పిచ్చివాణ్ణి మీరు ఉపేక్షిస్తున్నారా ప్రభు అన్నారు వర్తకులు. కాదు, వినోదిస్తున్నాం. వీటికి హమేషా మా స్మరణ తప్ప మరొకటి లేదు. అందువల్ల వీడంటే మాకు చాలా ఇష్టం అన్నాడు సుల్తాన్. ఆ తరువాత పిచ్చివాడి వంక తిరిగి, పాగల్ భయ్యా, అన్నం తిన్నావా అంటూ ఖుషీగా పరామర్శ చేశాడు సుల్తాన్. పిచ్చివాడు సుల్తాన్ వంక ఆశ్చర్యంగా చూశాడు. అయినా అతడే సుల్తాన్ అని గుర్తించినట్లు లేదు. అతని కళ్ళకు ఒక సామాన్య మహమ్మదీయుడిలాగా కనిపించాడు. అన్నమా, అదేమిటి? అదంటేనే ఏమిటో తెలియదు నాకు ఇంతవరకు. నువ్వన్నం తిన్నావా సాబయ్యా? సాయబయ్యా, సలామయ్యా, సద్దన్నం నువ్వు తిన్నావయ్యా. అడపా తడపా, ఆలు మొగలు, ధిమికిట ధిమికిట తమికిట అని క్రిందను మీదై మీదను క్రిందై దందుం దానికిత గుబ గుబ గబ గబ ఘోండ్రించుకొని తబ దబ 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 కట 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 కట
టకటక టకటక ఎంచు భౌ 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 అని కాట్ల కుక్కలై శృంగార విషమించగా సింగారం చెరిగిపోవగా తలాక్ తలాకని తాడు త్రెంచుకొని వీధిన పడతారు, నడివీధిన పడతారు. జాగ్రత్తయ్యో సాబయ్యో, సద్దన్నం తిని వచ్చావా వచ్చావా, పిచ్చివాడి పాటకు కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వసాగాడు సుల్తాన్. ప్రక్కన ఉన్న నజీర్ల పిచ్చివాణ్ణి మందలిస్తూ, వారెవరో తెలుసా? ఢిల్లీ సుల్తాన్ వారు. ఏమన్నా అంటే తల ఎగిరిపోతుంది అని హెచ్చరిక చేశారు. ఆ మాట వినగానే ఎగిరి గంతు వేశాడు పిచ్చివాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.